అందరి జీవితాల్లో వెలుగు నిండుతాయని ఆశించినటువంటి యువతకి ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్లో రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా స్వయం ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని మొట్టమొదటిసారి ఒక 10 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిత్రులందరికీ ఈ సందర్భంగానే మనవి చేసి గతంలో కార్పొరేషన్ల ద్వారా ఏదో స్కీమ్స్ అనౌన్స్ చేసి వదిలేసేటువంటి ప్రక్రియ కాకుండా చాలా పకడ్బందీగా ముందుగానే క్యాలెండర్ను ప్రకటించాలి. ఆ క్యాలెండర్ ద్వారా తూచా తప్పకుండా ప్రకటించామని అంటే దాన్ని అమలు చేసేటట్టుగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నన్ను మరీ పిలిపించి ఆర్థిక శాఖ చూస్తున్న నాకు ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పిన తర్వాతనే చెప్పే ప్రతి పని మనం చేయడానికి అవకాశం ఉంటేనే చేద్దామని చెప్పి ఎంతవరకు చేయగలమో అంతవరకు ఆలోచన చేసి ఈ రోజు నుంచి నిన్న నోటిఫికేషన్ ఇచ్చే డేట్ నుంచి మొదలు పెడితే అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ నుంచి మొదలు పెడితే చివరికి శాంక్షన్ ఇచ్చేటువంటి డేట్ను కూడా ముందే మీరు ప్రకటించాలని వారు చెప్పినప్పుడు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ డేట్స్ అన్నిటిని కూడా ప్రకటించాం. ఇవాళ ప్రకటించినట్టుగానే ఒక్క రోజు కూడా డివేట్ కాకుండా ఏ డేట్ నుంచి అయితే నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నామో ఆ డేట్ రోజు నిన్న నోటిఫికేషన్ ఇచ్చాం. ఈరోజు అప్లికేషన్ లాంచ్ చేయాలని చెప్పి కరాఖండిగా అన్నారు. ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మండల్ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా 50,000 నుంచి మొదలు పెడితే 4 లక్షల వరకు ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి వారి అర్హతలను బట్టి వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న అప్లికేషన్ మన మండల కార్యాలయంలో ప్రజాపాలన అధికారి మనం ప్రజాపాలన సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఒక వ్యవస్థను మండల ఆఫీసులో ఏర్పాటు చేశాం. ఆ వ్యవస్థ దగ్గరకు వచ్చి ఫిజికల్గా ఎవరెవరైతే ఈ స్వయం ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళంతా అప్లికేషన్ తీసుకొని వచ్చి మండల కార్యాలయంలో సబ్మిట్ చేస్తే ఆ మండల కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సమీక్షించి వాటన్నిటిని స్క్రూటినీ చేసి జిల్లా అధికారులకు పంపిస్తారు. జిల్లా అధికారులంతా కూడా స్క్రూటినీ చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ స్క్రూటినీ చేసినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా వాటన్నిటిని సక్రమంగా ఉన్నాయో చూసిన తర్వాత శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని చివరిగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ లిస్ట్ అంతా చూసి అప్రూవ్ చేసి అంతిమంగా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ను కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాం. ఈ